నమస్తే. అమెరికాలో ఓ వ్యక్తికి పాము కాటు కంటే ఆసుపత్రి బిల్లే పెద్ద షాక్ ఇచ్చింది. పాము కాటుతో ప్రాణాలు దక్కిన చికిత్స కోసం వచ్చిన బిల్లు ఏకంగా 13 లక్షల డాలర్లు, అంటే భారత కరెన్సీలో సుమారు 11 కోట్లకు పైనే. మొత్తం 54 యాంటీవెనమ్ ఇంజెక్షన్లు, దాదాపు 12 రోజుల చికిత్స. ఈ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలేం జరిగింది చూద్దాం. అమెరికాలోని కాలిఫోర్నియాలో నివసిస్తున్న క్రిస్ హోవర్త్ అనే వ్యక్తి తన ఇంటి పరిసరాలలో పనులు చేస్తూ ఉండగా అనుకోని ప్రమాదం ఎదురైంది. ఒక్కసారిగా అక్కడే ఉన్న విషపూరిత రాటిల్ స్నేక్ అతని కాలిని కాటేసింది. పాము కాటుతో అతని పరిస్థితి క్షణాల్లో విషమించింది. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విషం శరీరంలోకి వ్యాపించే ప్రమాదం ఉండడంతో వైద్యులు ఆలస్యం చేయకుండా చికిత్స ప్రారంభించారు. రాటిల్ స్నేక్ విషం అత్యంత ప్రమాదకరమైనదిగా వైద్యులు చెబుతూ ఉన్నారు. ఇది రక్త ప్రసరణపై ప్రభావం చూపడంతో పాటు కండరాలు, కణజాలాల్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అందుకే అతని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందించింది. చికిత్సలో భాగంగా వైద్యులు 1 కాదు 2 కాదు, మొత్తం 54 యాంటీవెనమ్ ఇంజెక్షన్లు ఇచ్చారు. అంతేకాదు దాదాపు 12 రోజుల పాటు ఐసీయూలో ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో ఉంచారు. చివరకు అతను ప్రమాదం నుండి బయటపడి కోలుకున్నాడు. అయితే అసలు షాక్ మాత్రం డిశ్చార్జ్ సమయంలో ఎదురైంది. ఆసుపత్రి బిల్లు చూసిన క్రిస్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. చికిత్స మొత్తం ఖర్చు 13 లక్షల డాలర్లు అని ఆసుపత్రి పేర్కొంది. భారత కరెన్సీలో ఇది సుమారు 11 కోట్లకు పైగానే. ఈ భారీ బిల్లులో యాంటీవెనమ్ మందుల ధర, ఐసీయూ ఛార్జీలు, అత్యవసర వైద్యం, ల్యాబ్ పరీక్షలు, వైద్యుల ఫీజులు, ఇతర ఆసుపత్రి సేవల ఖర్చులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాలో యాంటీవెనమ్ మందుల ధరలు చాలా ఎక్కువగా ఉండడమే ఈ భారీ బిల్లుకు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ కథకు మరో కోణం కూడా ఉంది. క్రిస్కు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడంతో ఈ మొత్తం బిల్లులో ఎక్కువ భాగాన్ని బీమా సంస్థే చెల్లించినట్లు సమాచారం. అయినప్పటికీ ఈ సంఘటన అమెరికాలో వైద్య ఖర్చులపై మరోసారి పెద్ద చర్చకు దారితీసింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా భిన్నంగా స్పందిస్తున్నారు. పాము కాటు నుండి బయటపడ్డాడు, కానీ ఆసుపత్రి బిల్లు చూసి మళ్లీ షాక్ అయ్యాడు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అమెరికా వైద్య వ్యవస్థలో చికిత్స ఖర్చులు ఎంత అధికంగా ఉంటాయో ఈ సంఘటన మరోసారి బయటపెట్టింది అని అభిప్రాయపడుతున్నారు. ప్రాణాలను కాపాడడంలో ఆధునిక వైద్యం కీలక పాత్ర పోషిస్తున్న చికిత్స ఖర్చులు మాత్రం సామాన్యులకు అందని స్థాయిలో ఉండవచ్చు అని ఈ ఘటన చెబుతోంది. అందుకే అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్య బీమా ఎంత అవసరమో మరోసారి గుర్తు చేసింది ఈ సంఘటన. పాము కాటు నుండి ప్రాణాలతో బయటపడిన అమెరికా వ్యక్తికి ఆసుపత్రి బిల్లు మాత్రం జీవితాంతం గుర్తుండిపోయే షాక్ ఇచ్చింది. ఇక ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.